హలో హాయ్ ఫ్రెండ్స్, ఐ హోప్ యూ ఆల్ ఆర్ ఫైన్. తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ చేసిన నోటిఫికేషన్లో హైకోర్టుకు సంబంధించినటువంటి పోస్టులలో జనరల్ ఇంగ్లీష్ ఉన్నటువంటి సిలబస్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, నోటిఫికేషన్లో 8 కేటగిరీస్ ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ 8 కేటగిరీస్లో 3 కైండ్స్ ఆఫ్ కేటగిరీస్ పోస్ట్కి 25 మార్క్స్ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం రిమైన్ 5 టైప్స్ ఆఫ్ పోస్ట్కి 40 మార్క్స్ ఉంటుంది. హౌ కెన్ వీ ఏబుల్ టు గెట్ అవుట్ ఆఫ్ 40 బై మోర్ దెన్ 35 అండ్ అబౌవ్? At the same time, remain 3 పోస్ట్లో out of 25 to how can able to get more than 22? ఈ 22 or more than 35 above ఏ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి, అసలు కంటెంట్ ఏముంటుంది, ఎలా క్వశ్చన్స్ వస్తాయి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూస్తుంటే ఇంగ్లీష్కి ఇప్పటికి ఏమైనా మార్పు ఉందా? ఎస్ మిత్రమా, జనరల్ నాలెడ్జ్ ఏదైతే 40 మార్క్స్ ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ 40 మార్క్స్ ఉంటుంది. 5 కేటగిరీస్ అంటే జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, ప్రాసెస్ సర్వేర్, ఈ 5 కైండ్స్ ఆఫ్ పోస్ట్కి 40 మార్క్స్ ఇంగ్లీష్, 40 మార్క్స్ జనరల్ నాలెడ్జ్. అలాగే స్టెనోగ్రాఫర్, కాపీస్ట్, టైపిస్ట్ వీటికి ఇంగ్లీష్ నుంచి 25 జనరల్ ఇంగ్లీష్, అట్ ది సేమ్ టైం జీకే నుంచి 25, 50 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది. అంటే 50 క్వశ్చన్స్, అక్కడ 80 క్వశ్చన్స్. మిత్రమా గమనించండి, జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మిత్రమా గమనించండి, జనరల్ నాలెడ్జ్ సిలబస్ అనేది చాలా భాస్ట్ సిలబస్. ఇండియన్ ఎకనామీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ జోగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, అట్ ది సేమ్ టైం తెలంగాణ హిస్టరీ, తెలంగాణ పాలిటీ, తెలంగాణ జోగ్రఫీ, తెలంగాణ ఎకనామిక్ చదవాలి. అలాగే సుప్రీంకోర్టు, హైకోర్ట్స్, అలాగే డిస్ట్రిక్ట్ కోర్టులో ఉన్నటివి, అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ గురించి చదవాలి. అలాగే జీకే, కరెంట్ అఫైర్స్, మొత్తం టోటల్ కంటెంట్ అనేది వాటిలో దాదాపు 12 ఉంటుంది. సో వాటి గురించి 12 బుక్స్ తీసుకోవాలి. హెవీ సిలబస్, వెరీ డిఫికల్ట్. అయితే ఇంతకుముందు ఎవరినో అయితే డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు, వారికి జనరల్ నాలెడ్జ్ అంటే కాస్త ఈజీగా ఉంటుంది. దోజ్ ఆర్ ది ఫ్రెష్ రీసెంట్లీ కంప్లీటెడ్ దేర్ ఎడ్యుకేషన్ కెరియర్, ఎయిదర్ ఇంటర్మీడియట్ ఆర్ గ్రాడ్యుయేషన్ ఆర్ 10th క్లాస్, లేదు కొంత 10th క్లాస్ చదివి కొన్ని సంవత్సరాలు అయిపోయి ఇంతవరకు నేను ఈ మధ్యకాలంలో నేను అసలు చదవలేదు, ఇప్పుడు మొదలు పెడుతున్నాను, వారికి కొంచెం డిఫికల్ట్. బట్ వారికి దెర్ ఈజ్ ఏ ఛాన్స్ టు గెయిన్ ఏ గుడ్ మార్క్స్. ఏంటది? జనరల్ ఇంగ్లీష్ టు కామన్ టు ఎవ్రీ ఆస్పిరెంట్. ఇట్ ఈస్ కామన్ థింగ్ టు ఎవ్రీ ఆస్పిరెంట్ అండ్ దెర్ ఈస్ ఎ వే టు గెయిన్ ఏ గుడ్ మార్క్స్. సో వాట్ ఈస్ ద వే? వీ హ్యావ్ టు లర్న్ క్లియర్లీ. ప్రతీది క్లియర్గా మనం తెలుసుకోవాలి. ఎలా? మెన్షన్ చేసినటువంటి సిలబస్ జనరల్ ఇంగ్లీష్ అని మెన్షన్ చేశాడు, కానీ ఎక్కడ కూడా ఈ కంటెంట్ మాత్రమే ఇస్తానని ఎప్పుడూ చెప్పలేదు. అయితే ఒక విషయం మాత్రం మెన్షన్ చేశాడు, జనరల్ ఇంగ్లీష్కి సంబంధించిన ఎస్ఎస్సి స్టాండర్డ్లో క్వశ్చన్స్ వస్తాయి, జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన డిగ్రీ స్టాండర్డ్లో వస్తాయి, డిగ్రీ లెవెల్కి, ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్, 10th క్లాస్ అయితే 10th క్లాస్. అయితే ఎస్ఎస్సి స్టాండర్డ్ కాబట్టి మనం జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినవి ఇక్కడ నేను 2 టైప్స్ ఆఫ్ పార్ట్ డివైడ్ చేసిన మిత్రమా సిలబస్ని. ఒకటేమో గ్రామర్ పార్ట్, ఫస్ట్ వన్ ఈజ్ ద గ్రామర్ పార్ట్, సెకండ్ వన్ ఈజ్ ద నాన్ గ్రామర్ పార్ట్. వీ హ్యావ్ టు నో క్లియర్లీ వాట్ ఈస్ ద గ్రామర్ పార్ట్ అండ్ వాట్ ఈస్ ద నాన్ గ్రామర్ పార్ట్. ఇది మీకు అవగాహన వస్తే సిలబస్ పైన పట్టు వస్తుంది. తర్వాత సిలబస్ గురించి మనం ప్రతి ఒక్కరి మైండ్లో ఇంగ్లీష్ అంటే టెన్స్, ఆర్టికల్, ప్రిపోజిషన్, ఇవే వర్డ్స్ అండ్ స్పీచ్, ఒక 6 టైప్స్ ఆఫ్ అనుకుంటున్నారు, కానీ తెలుసుకోవాల్సినవి తెలియనివి చాలా ఉంటాయి. ఇప్పుడు చూద్దాం, నేను చెప్పినటువంటి సిలబస్ ఏదైతే ఉంటాయో అది డెఫినెట్ మీరు ఎగ్జామ్ హాల్లో 40 మార్క్స్ కన్ఫర్మ్ ఆ క్వశ్చన్స్ మీరు చూడగలుగుతారు. మరి ఏంటి అవి అంటే అదే క్వశ్చన్స్ కాదండి నేను అనేది, ఆ మోడల్లో చూడగలుగుతారు. మరి ఇటువంటి క్లాస్ మీకు డీటెయిల్గా డెప్త్గా ప్రతి ఒక్కరికి కావాలంటే మన దగ్గర కోర్స్ ఉంది, ఆ కోర్స్ తీసుకుంటే ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్ అవుతుంది. జీకే, జనరల్ నాలెడ్జ్ అండ్
జనరల్ ఇంగ్లీష్ రెండు కలిపి 1199 రూపీస్కి వస్తుంది. అలాగే నాకు జీకే పైన అవగాహన ఉంది సార్, జీకే నాకు వద్దు, జనరల్ నాలెడ్జ్ వద్దు, ఓన్లీ జనరల్ ఇంగ్లీష్ కావాలన్న సపరేట్ కోర్స్ ఉంది. కాబట్టి మన ఛానల్ని మీరు ఫాలో అయితే తప్పనిసరిగా మరి ఆ ఛానల్ లేప్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది. ఇమీడియట్లీ యూ కెన్ డౌన్లోడ్ ఫ్రమ్ దేర్. ఓకే, బిఫోర్ గోయింగ్ టు class, it is my request to one and all, please do like. If there is any queries, you can comment on the comment box. I will try to reply your answer. Okay, let's begin the class. Grammar part. At first we have to know what is the non grammar part. తెలిస్తే కదా గ్రామర్ పార్ట్ తెలుసుకుంటాం. నాన్ గ్రామర్ పార్ట్లో వాడు ఏం అడుగుతున్నాడు అంటే, ద క్వశ్చన్ బిలాంగ్స్ టు ది టాపిక్ ఫ్రమ్ ది vocabulary. What friends? Vocabulary. సెకండ్ వన్ ఈజ్, సో ఈ వొకాబులరీలో ఉన్నటువంటి 5 పార్ట్స్ ఇంకా ఉంటుంది. మెయిన్ వన్ ఈజ్ ద వొకాబులరీ. ఈ వొకాబులరీలో ఫస్ట్ పార్ట్ ఈజ్ ద సినోనిమ్ మిత్రమా, సినోనిమ్స్. ఓకే, సెకండ్ వన్ యాంటోనిమ్స్. సెకండ్ వన్ ఈజ్ వాట్? యాంటోనిమ్స్. థర్డ్ వన్ ఇడియమ్స్, ఇడియం ఫ్రేజ్ అంటాం, ఇడియమ్స్. ఫోర్త్ వన్ ఈజ్ ఫ్రేజల్ వర్బ్స్. What is phrasal verbs? Fifth one word substitution. One word substitution. So ఈ 5 టాపిక్ నుంచి there is a definitely question, damn sure 5 మార్క్స్ అనేది వొకాబులరీ పార్ట్ నుంచి వస్తుంది. 5 మార్క్స్ అంటే ఫ్రమ్ యాంటోనిమ్స్ నుంచి, ఫ్రమ్ సినోనిమ్స్ నుండి, అలాగే ఇడియమ్స్ నుంచి, ఫ్రేజల్ వర్బ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. ఈ 5 కంటెంట్స్ 5 మార్క్స్ డ్యామ్ ష్యూర్ మిత్రమా. అదే ఎక్కువ కూడా రావచ్చు. ఎవరికి? నేను 25 మార్క్స్ని దృష్టిలో పెట్టి చెప్తున్నా. ఒకవేళ 40 మార్క్స్ అయితే వీటి 6, 7 కూడా అడగవచ్చు. సినోనిమ్స్ నుంచి 2 లేదా 1, యాంటోనిమ్స్ నుంచి 2 ఇలా పెంచుకుని వెళ్తారు. అంటే డ్యామ్ ష్యూర్ ఈ టాపిక్ నుంచి ఇలా ఉంటుంది. 5 మార్క్స్. సెకండ్ పార్ట్, దీంట్లోనే సెకండ్ పార్ట్ నాన్ గ్రామర్లో కాంప్రిహెన్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. కాంప్రిహెన్షన్. ఈ కాంప్రిహెన్షన్ అనేది మ్యాక్సిమం 5 మార్క్స్ ఇవ్వచ్చు, 8 మార్క్స్ ఇవ్వచ్చు. ఓకే, 40 మార్క్స్ ఉండేటప్పుడు. సో ఏంటి ఆ కాంప్రిహెన్షన్ అంటే, ఒకటేమో క్లోజ్ టెస్ట్, రెండోది ప్యాసేజెస్. క్లోజ్ టెస్ట్ అయినా ఇవ్వచ్చు, ప్యాసేజ్ అయినా ఇవ్వచ్చు. సో ఇలా లేదా కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ కూడా ఇవ్వచ్చు. అది దట్ షుడ్ మేబీ ఫ్రమ్ ది గ్రామర్. అక్కడ కూడా మీనింగ్స్ అడగవచ్చు, లేదా సినోనిమ్స్ అడగవచ్చు, యాంటోనిమ్స్ అడగవచ్చు, సూటబుల్ వర్డ్ ఫ్రమ్ ది అబోవ్ ప్యాసేజ్ కూడా అలాగ అడగవచ్చు. ఇప్పుడు మనం డీటెయిల్గా మనం తెలుసుకోవాలి. వీ హ్యావ్ టు నో క్లియర్లీ డీటెయిల్స్ అబౌట్ దీస్ థింగ్స్. వొకాబులరీ నుంచి ఎటువంటి క్వశ్చన్స్ వస్తుంది, అలాగే సినోనిమ్స్ నుంచి వొకాబులరీ పార్ట్ నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, యాంటోనిమ్స్ ఎలా వస్తున్నాయి, ఇడియమ్స్ నుంచి ఎలా వస్తున్నాయి, ఫ్రేజల్ వెర్బ్ నుంచి ఎలా. ఇప్పుడు మనం వొకాబులరీ నాన్ గ్రామర్కి సంబంధించినటువంటి వొకాబులరీ పార్ట్ నుంచి 5 క్వశ్చన్స్ రాయడం జరిగింది. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ ఎలా చూస్ చేయాలి, వాట్ ఈస్ ద డిఫరెంట్ బిట్వీన్ ది అంటే ఎలిమినేషన్ ఏ విధంగా చేయాలి, క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేది మనం చూద్దాం. సో క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే, షోస్ ది కరెక్ట్ సినోనిమ్స్ ఆర్ షోస్ ది కరెక్ట్ యాంటోనిమ్. స్పెల్లింగ్స్ కూడా వస్తాయి కొన్నిసార్లు. 40 మార్క్స్ అయితే స్పెల్లింగ్ అడుగుతాడు, లేదు అంటే 25 మార్క్స్ నుంచి దృష్టిలో పెట్టుకుని నేను చెప్తున్నాను. అయితే సినోనిమ్స్ అంటే ఆఫ్లో ఒక అర్థం అని తెలియాలి. సో కేర్ఫుల్, బ్యూటిఫుల్, హారిబుల్ అండ్ సెన్సిబుల్. మీరు గమనించాలి, ఇలా చిన్న ట్రిక్ ఉంది చూడండి. ఇక్కడ క్వశ్చన్లో FUL ఉంది, క్వశ్చన్లో ఫుల్ ఉంది, ఆన్సర్లో కూడా ఫుల్ ఉంది. కేర్ఫుల్, బ్యూటిఫుల్. ఇక్కడ హారిబుల్ ఇచ్చాడు, సెన్సిబుల్ ఇచ్చాడు. అంటే ఇఫ్ ద క్వశ్చన్ ఇస్ డినోటింగ్ టు ద కేర్ఫుల్, బ్యూటిఫుల్, దే బోత్ ఆర్ ది ఫుల్. కాబట్టి ఒక టెక్స్ట్ పరంగా అయితే ఈ 2 కాదు. అంటే ఇఫ్ దెర్ ఇస్ ఎ ఛాన్స్ హారిబుల్ అయినా అయి ఉండాలి, సెన్సిబుల్ అయినా అయి ఉండాలి. మరి హారిబుల్ కానీ సెన్సిబుల్ కానీ అవ్వాలి అంటే ఎలా మనం గమనించాలంటే, దాని కమింగ్ టువర్డ్స్ ది ఆఫుల్ అంటే భయంకరము. కాబట్టి ద ఆన్సర్ రైట్ ఆన్సర్ ఈజ్ హారిబుల్. సెన్సిబుల్ కాదు. కేర్ఫుల్ అంటే జాగ్రత్త, బ్యూటిఫుల్ అంటే
అందమైన ఏదైనా ఇఫ్ యూ లుకింగ్ టువర్డ్స్ ది రోజ్ ఫ్లవర్, సో హౌ కెన్ యూ సే ఓ ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ అని చెప్తాం. సో అలా హారిబుల్, సెన్సిబుల్, ఈ 3 పదాల యొక్క అర్థము ఒకదానితో పాటు ఇంకోటి పొంతనం లేదు, అంటే రిలేషన్ లేదు. సెన్సిబుల్, బ్యూటిఫుల్, కేర్ఫుల్, చూడండి పొంతనం లేదు. ద క్వైట్ డిఫరెంట్ బిట్వీన్ దీస్ 3 వర్డ్స్ ఇస్ ద హారిబుల్. సో రైట్ ఆప్షన్. ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రిక్కే. 3 ఆన్సర్లు కూడా 3 ఆప్షన్స్ కూడా దెర్ ఈజ్ నో రిలేషన్ బిట్వీన్ ది, అంటే వర్డ్ టైప్. కానీ అలా అన్ని క్వశ్చన్స్కి వెళ్ళకూడదు. ఫస్ట్ యూ హ్యావ్ టు గో టు ద మీనింగ్ పరంగా మీకు రైట్ మీనింగ్ తెలిస్తే దెన్ యూ చూస్ ది రైట్ ఆన్సర్. అదర్వైజ్ తెలియనప్పుడు ఈ ట్రిక్స్లో వెళ్తారు. దెన్ యాంటోనిమ్స్, ఆపోజిట్ వర్డ్. సో ఆపోజిట్ వర్డ్, వాట్ ఈస్ ద క్వశ్చన్? యాన్సియంట్. దీని గురించి నేను ఎక్కువ మాట్లాడకూడదు, అందరికీ తెలుసు. సో ఎఫిషియంట్, మోడర్న్, అట్రాక్ట్ అండ్ ఓల్డ్. సో వాట్ ఈస్ ద యాన్సియంట్? తెలుసు, పురాతనం అనేది. ఓకే, కాబట్టి డైరెక్ట్ వీ కెన్ చూస్ ది రైట్ ఆన్సర్ ఇస్ ద మోడర్న్ కదా. దీని గురించి మనం ఎక్కువ మాట్లాడకూడదు. నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ చూడండి. వన్ హూ ప్రెజెంట్ ఎవ్రీవేర్, ప్రతి చోట ప్రత్యక్షంగా, ప్రత్యక్ష సాక్షి అనవచ్చు, ప్రత్యక్షంగా వెళ్ళే పర్సన్ని కూడా అవ్వచ్చు. నేను భగవంతుడి వరకు నేను వెళ్ళట్లేదు. ఎవరైతే ప్రతి చోట ప్రత్యక్షం కాగలుగుతారో అంటే ఎవరండి సృష్టిలో? భగవంతుడు. అలాగే మనం కష్టాలు ఉండేటప్పుడు మన ప్రాణ స్నేహితుడు, దుఃఖాలు ఉండేటప్పుడు మన ప్రాణ స్నేహితుడు, మనకి సరైన టైంలో సరైన ఆలోచనలు ఇస్తూ మన చెయ్యి అందిస్తూ ముందుకు తీసుకెళ్లేవాడు కూడా మన స్నేహితుడు కూడా కావచ్చు, తల్లిదండ్రులు కూడా కావచ్చు, గురువులు కూడా కావచ్చు. సో దెమ్ అంటే ఆ విధంగా మనం ఆలోచించాలి అంటున్నాను. ఇంకా వన్ హూ ప్రెజెంట్ ఎవ్రీవేర్, కాబట్టి ఓమ్ని ప్రెజెంట్, ఓమ్ని పొటెంట్, ఓమ్నిసియంట్, ఓమ్నిసెయింట్. చూడండి, ఈ రెండింటికి ఓమ్నిసియంట్ ఇచ్చాడు, ఓమ్నిసెయింట్ ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ ఓమ్ని ప్రెజెంట్, ఆన్సర్లోనే ప్రెజెంట్ ఉంది. కాబట్టి సో రైట్ ఆన్సర్ ఇస్ ఓమ్ని ప్రెజెంట్. ఓకే, దెన్ ఫోర్త్ వన్, కరెక్ట్ ఇడియమ్స్ టు పిక్ హాల్స్. టు పిక్, ఇది ఫ్రేజెస్. ఇడియమ్స్ అనేటప్పుడు దెర్ ఇస్ నో ఛాన్స్. యూ హ్యావ్ టు బై హార్ట్ అండ్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ యువర్ మెమరీ సమ్ ట్రిక్స్, అదర్వైజ్ యూ అనేబుల్ టు చూస్ ది పర్ఫెక్ట్ ఆన్సర్. చూడండి, టు పిక్ హాల్స్, దీనికి అర్థం వేరేగా డివైడ్ చేస్తే దీని అర్థం దాని అర్థం వేరేగా వస్తుంది. రెండు కలిపితే ఇంకొక అర్థం ఇస్తుంది. అదే ఇడియమ్స్. ఏంటి సార్ అంటే, ఎదుటి వారి యొక్క తప్పులు మనం ఎంచుతూ ఉంటాం. టు ఫైండ్ అవుట్ అదర్స్ ఫాల్ట్. టు ఫైండ్ అవుట్ అదర్స్ ఫాల్ట్ ఇస్ కాల్డ్ టు పిక్ హోల్స్. అర్థమైంది అనుకుంటాను. ఏ పని చేసినా ఎదుటి వారి యొక్క పాయింట్ను మనం పాయింట్అవుట్ చేయాలి, ఇది తప్పు. సో అటువంటి ఆన్సర్ ఎక్కడ చూడండి. టు ఫైండ్ అవుట్ సమ్వన్స్ రీజన్, టు క్వారెల్, టు డిస్ట్రాయ్ సంథింగ్, టు క్రిటిసైజ్ సమ్వన్, టు కట్ సమ్ పార్ట్ ఆఫ్ ఐటమ్స్. మనకి క్లియర్గా అర్థమైంది. టు క్రిటిసైజ్ సమ్వన్, ఎందుకంటే మాటలతోనే ఆన్సర్ చెప్పేసాను కనుక. దాని కమింగ్ టు వర్డ్స్ షోస్. ఇప్పుడు ఇడియమ్స్ నేర్చాం. నెక్స్ట్ దెన్ యు ఆర్ కమింగ్ టు ది మనం ఫ్రేజెస్కి వస్తాం. ఓకే, ఫ్రేజల్ వర్బ్స్. ఈ ఫ్రేజల్ వర్బ్స్కి వచ్చేటప్పుడు చూడండి, క్వశ్చన్, యూ కెన్ డేస్ వర్డ్స్ ఇన్ ఏ డిక్షనరీ. మనం డిక్షనరీలో పదాలు ఏం చేస్తాం? సెర్చింగ్ చేస్తాం. దానికి అర్థం, సెర్చ్ అనే పదానికి ఇక్కడ అర్థం లుక్ ఆఫ్టర్, లుక్ అప్, లుక్ అప్ టు, లుక్ ఇన్. 4 పదాలు ఇచ్చారు. కాబట్టి ద రైట్ వర్డ్ ఇస్ ద లుక్ అప్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా క్వశ్చన్స్ అనేది అంటే ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తాయి, కానీ ఇవి రావు. ఈ మోడల్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సో యూ హ్యావ్ టు ప్రిపేర్ లైక్ దిస్. ఓకే, సో ఇటువంటి వీడియోస్ మీరు కంటిన్యూగా చూడాలి, తెలుసుకోవాలంటే మన కోర్సుని మీరు తప్పనిసరిగా పర్చేస్ చేయాల్సిందే. సో వీ లర్న్ క్లియర్లీ టిల్ నౌ నాన్ గ్రామర్ పార్ట్. మరి గ్రామర్ పార్ట్ ఏంటుందో ఇప్పుడు దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. నాన్ గ్రామర్ పార్ట్ మనం కంప్లీట్ చేసాం. మరి గ్రామర్ పార్ట్లో ఏమొస్తుంది? జనరల్ గ్రామర్ అని మెన్షన్ చేశాడు కాబట్టి మరి గ్రామర్ పార్ట్లో ఏమొస్తుందో క్లియర్గా మనం తెలుసుకుంటాం మిత్రమా. ఫస్ట్ వన్ ఈజ్ ద
సెంటెన్స్ మనం తెలుసుకోవాల్సింది సెంటెన్స్ గురించి తెలుసుకోవాలి. మరి సెంటెన్స్లో ఎన్ని రకాలు ఉంటాయి? 4 రకాలు ఉంటాయి. అసర్టివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అండ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఇక్కడ వీటి 4 గురించి మనం తెలుసుకుంటాం. మరి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ సెంటెన్స్? A sentence is a group of words which is arranged in a particular order and gives us a complete meaning. Sense is called sentence. వాక్యము అంటాం. ఏదైనా ఒక వాక్యంలో కొన్ని పదాలు వరుస క్రమంలో రాస్తూ ఆ రాసిన పదాలని వరుస క్రమంలో ఉండి పరిపూర్ణమైన అర్థాన్ని తెలియచేస్తుంటే దానినే వాక్యము అంటాం. సో గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అంటారు అందరూ. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కదండి, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ ఈస్ అరేంజ్డ్ ఇన్ ఏ పర్టికులర్ ఆర్డర్. అది గమనించండి. ఎందుకు కాదు అనేది కూడా నేను ఈ వీడియో ద్వారా మీకు మన కోర్సులో చెప్పాను. ఓకే, సో పర్టికులర్ ఆర్డర్ గివ్స్ ఇస్ కంప్లీట్ మీనింగ్ సెన్స్. మళ్ళీ చెప్తాను. ఇట్ ఇస్ డివైడ్ ఇంటూ 4 kinds: అసర్టివ్ సెంటెన్స్, ఇంపరేటివ్, ఇంటరోగేటివ్, ఎక్స్క్లమేటరీ. వీటి గురించి క్లియర్గా తెలుసుకోవాలి. ఇక్కడే బేసిక్ నాలెడ్జ్ అంటాము. గ్రామర్ అంటే ప్రతి ఒక్కరి మైండ్లో టెన్స్, ఆర్టికల్, ప్రిపోజిషన్, వర్బ్, స్పీచ్ ఉంటాయి. కానీ సెంటెన్స్ గురించి కూడా తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే వైల్ యూఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్స్కి వెళ్ళేటప్పుడు ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. ఫస్ట్ వన్ సెంటెన్స్. సెకండ్ వన్ ఈజ్ ద జెండర్. జెండర్ గురించి ఎందుకు తెలుసుకోవాలి అంటే వైల్ యు ఆర్ గోయింగ్ టు రైట్ ది హెల్పింగ్ వర్బ్స్, వైల్ యు ఆర్ గోయింగ్ టు చూజింగ్ ది హెల్పింగ్ వర్బ్స్, దీస్ జెండర్ హెల్ప్స్ టు ప్లేస్ ఎ మెయిన్ రోల్ ఇన్ ది గ్రామర్ పార్ట్. అయితే జెండర్ అనేది 4 types ఉంటాయి. మెస్కులైన్ జెండర్, ఫెమినైన్ జెండర్, మస్కులైన్ జెండర్, ఫెమినైన్ జెండర్, న్యూట్రల్ జెండర్, కామన్ జెండర్. మరి హీ సీట్ రాసేటప్పుడు దేన్ని హీ రాస్తాం, దేన్ని సీ రాస్తాం, దేన్ని టీ ఇట్ రాస్తాం, దేన్ని దే రాస్తాం అనేది కూడా మన వీడియోలో క్లియర్గా తెలియపరచడం జరిగింది. మీరు ఒకసారి వాటి గురించి చూడవచ్చు. థర్డ్ వన్ ఈజ్ ద సింగులర్ అండ్ ప్లూరల్. సింగులర్ అండ్ ప్లూరల్. ఈ సింగులర్ ప్లూరల్ అనేది ఈ 3 కూడా బేసిక్ నాలెడ్జ్ మాత్రమే. కానీ వీటి గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే గ్రామర్ ఈ 3 పార్ట్ల పైన ఆధారపడి ఉంటుంది. ఇంకోటి ఆక్సిలరీ వర్బ్స్ అంటే హెల్పింగ్ వర్బ్స్ అంట. ఈ 4 పార్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఈ 4 పార్ట్లు. సో మనకు ఉన్నటువంటి ఆక్సిలరీ వర్బ్స్లో 24 types ఆఫ్ హెల్పింగ్ వర్బ్స్. ఈ హెల్పింగ్ వర్బ్స్ ఏ విధంగా, ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉపయోగించాలి, దాని యొక్క ఫంక్షన్స్ ఏంటి, ఏ విధంగా ఎందుకంటే హెల్పింగ్ వర్బ్స్ కూడా సమ్టైమ్స్ ఇట్ ప్లేస్ ఏ మెయిన్ రూల్ ఆఫ్ ది సెంటెన్స్. I have had completed my dinner. I have completed. చూడండి, I have had a car అన్నాను. చూడండి, I have ఏ కార్. పోనీ సింగిల్ సెంటెన్స్ రాస్తాను నేను. ఐ హ్యావ్ బోట్ ఏ కార్. సో హియర్ ఈజ్ ద హ్యావ్, హియర్ ఈజ్ ద హ్యావ్. బట్ ఈ హ్యావ్ ఎక్కడేమో హెల్పింగ్ వర్బ్ అయింది, ఇక్కడ హ్యావ్ అనేది మెయిన్ వర్బ్ అయింది. ఎందుకంటే ఇన్ దిస్ సెంటెన్స్ హియర్ వీఆర్ అబ్జర్వ్డ్ హియర్ ఈస్ ద మెయిన్ సెంటెన్స్, బట్ ఇన్ ది అబౌవ్ సెంటెన్స్ దెర్ ఇస్ నో మెయిన్ వర్బ్. ఇఫ్ ఎనీ సెంటెన్స్ దెర్ ఇస్ ఏ నో హెల్పింగ్ వర్బ్స్, నాట్ మెయిన్ వర్బ్స్, హెల్పింగ్ వర్బ్స్ ప్లేస్ ఏ మెయిన్ వర్బ్స్, ప్లేస్ రోల్ ఇన్ ఏ మెయిన్ వర్బ్స్. ఏ చోటైనా ఏ వాక్యంలో అయినా మెయిన్ వర్బ్ లేకుండా వాక్యం ఉంటే, అంటే హెల్పింగ్ వర్బ్తో పాటు వాక్యం ఉంటే, అప్పుడు ఆ వాక్యంలో హెల్పింగ్ వర్బే మెయిన్ వర్బ్ రూపంలో మారుతుంది. ఒకవేళ ఏదైనా సెంటెన్స్లో హెల్పింగ్ వెబ్తో పాటు వెబ్ ఉంటే అప్పుడు వెబ్ అనేది మెయిన్ వెబ్ అవుతుంది. హెల్పింగ్ వెబ్ ముందు ఏదైతే సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ అండ్ వెబ్ ఫామ్కి ముందు వస్తుందో అది హెల్పింగ్ వెబ్ అవుతుంది. సో అందుకోసం క్లియర్ తెలుసుకోవాలి. ఇది బేసిక్ నాలెడ్జ్ మాత్రమే. ఇప్పుడు అసలైన గ్రామర్ పార్ట్కి వస్తున్నాం మిత్రమా. ఏంటది అంటే పార్ట్ ఆఫ్ స్పీచ్. పార్ట్ ఆఫ్ స్పీచ్ మనం క్లియర్గా తెలుసుకోవాలి. ఇక్కడ 8 kinds ఆఫ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. ఈ 8 kinds 80 kinds ఉంటాయి. క్లియర్గా తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక వర్డ్ని తీసుకుని మనం 4 రకాల సెంటెన్స్ తయారు చేయొచ్చు. చూడండి, నేను ఇక్కడ ప్రిపోజిషన్ ఒక వర్డ్ని తీసుకుంటాను, ఒక ఆఫ్టర్ అనే వర్డ్ని తీసుకుంటాను. నేనేం తీసుకున్నాను మిత్రమా? ఆఫ్టర్ అనే వర్డ్ని తీసుకుంటాను. ఈ ఆఫ్టర్ అనే వర్డ్ని తీసుకొని 4 సెంటెన్స్ తయారు చేస్తాను. అది లాస్ట్లో చెప్తాను. బిఫోర్ దట్ మన పార్ట్ ఆఫ్ స్పీచ్లో మనం గమనించాలి ఏంటంటే, పార్ట్ ఆఫ్ స్పీచ్లో క్లియర్గా మనం తెలుసుకోవాలి. అలాగే పార్ట్ ఆఫ్ స్పీచ్ అయిన వెంటనే మనం తెలుసుకోవాల్సింది పార్ట్ ఏమైనా ఉంది అంటే టెన్స్ మిత్రమా. ఎక్కడ
ఇక్కడ క్లియర్గా మనం తెలుసుకోవాల్సింది టెన్స్. సెకండ్ వన్ ఈజ్ ద ఆర్టికల్. సెకండ్ వన్ వాట్? ఆర్టికల్. దెన్ ప్రిపోజిషన్. దెన్ వాట్ మిత్రమా? ప్రిపోజిషన్. టెన్స్, ఆర్టికల్, ప్రిపోజిషన్. దెన్ క్వశ్చన్ ట్యాగ్. క్వశ్చన్ ట్యాగ్ గురించి మనం క్లియర్గా తెలుసుకోవాలి. అలాగే ఇప్పుడు అసలైన గ్రామర్ పార్ట్ వస్తుంది. మరి టెన్స్ గురించి మనకు తెలుసు. టెన్స్ ఇస్ టెన్స్ ప్లస్ మెయిన్ యాక్షన్ అంటాం. టెన్స్ ఇస్ యాక్షన్ ఆఫ్ ది సెంటెన్స్ అంటారు. అనేక రకాలు అంటాం. కాలాన్ టెన్స్ సేస్ ది టైమ్ ఆఫ్ యాక్షన్ ఈస్ కాల్డ్. విచ్ వర్డ్ సేస్ ది టైమ్ ఆఫ్ యాక్షన్ ఈస్ కాల్డ్ టెన్స్ అంటాం. ఇట్ డివైడెడ్ ఇన్ 3 kinds: present tense, past tense, future tense. So each tense also divided into 4 kinds: present simple, present continuous, present perfect continuous tense. Like that, past simple, past continuous, past perfect. అలాగే ఫ్యూచర్ సింపుల్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. వీటిలో ఉన్నటువంటి డీటెయిల్గా మనం క్లాస్లో తెలుసుకుంటున్నాం. అలా చెప్పడం జరిగింది. ఆర్టికల్ ఉంది మిత్రమా. ఆర్టికల్లో 2 types: డెఫినెట్ ఆర్టికల్ అండ్ ఇండెఫినిటెడ్. డెఫినెట్ ఆర్టికల్ ప్లేస్ ద ఇండెఫినిటెడ్ AN. డెఫినెట్ ఆర్టికల్ దా అనేది ఒక చిన్న కథ ఉంటుంది. ఆ కథ రూపంలో తెలుసుకుంటే ఎప్పటికీ మర్చిపోరు. అలాగే ఎగ్జామ్లో ఆర్టికల్ నుంచి ఎంత డెప్త్గా డిఫికల్ట్గా అడిగినా కూడా మీరు క్లియర్గా నేర్చుంటారు. కాబట్టి యూ విల్ చూస్ పర్ఫెక్ట్ ఆన్సర్. సో మీకు అర్థమైంది అనుకుంటాను. అలాగే ప్రిపోజిషన్ మిత్రమా. ప్రిపోజిషన్ అనేది చాలా భాష సబ్జెక్ట్, కానీ మనం చాలా షార్ట్కట్గా ఈజీగా తెలియపరుస్తాం. అలాగే క్వశ్చన్ ట్యాగ్ మిత్రమా, ఇక్కడి నుంచి చాలా ఇంపార్టెంట్. అంటే టెన్స్ ఎప్పుడైతే మీరు క్లియర్గా నేర్చుకుంటారో టెన్స్ యొక్క ప్రాముఖ్యత ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ దేనిపైన పడుతుంది అంటే క్వశ్చన్ ట్యాగ్ పైన పడుతుంది. సెకండ్ దేనిపైన పడుతుంది అంటే వాయిస్ పైన పడుతుంది మిత్రమా. సెకండ్ దేనిపైన పడుతుంది? వాయిస్ పైన. అలాగే దాని తర్వాత మరి దేనిపైన పడుతుంది? దాని తర్వాత స్పీచ్ పైన మెయిన్ పడుతుంది. తర్వాత దేనిపైన దీని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది? సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్. దట్ ఈస్ కాల్డ్ అన్లీస్ ఆఫ్ సెంటెన్స్. సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్. దీన్నే అన్లీస్ ఆఫ్ సెంటెన్స్ అంటారు. మరి దీని యొక్క ఇంపాక్ట్ దేనిపైన ఉంటుంది? దీని యొక్క ఇంపాక్ట్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్ పైన కూడా ఉంటుంది. డిగ్రీ ఆఫ్ కంపారిజన్ పైన ఉంటుంది. డిగ్రీ ఆఫ్ కంపారిజన్ పైన ఉంటుంది. సో దీన్నే మనము ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ సెంటెన్స్ అంటాం. దీన్ని మనము ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ సెంటెన్స్. మరి దీని యొక్క ఇంపాక్ట్ దేనిపైన? ఈ మొత్తం ఒక ఇంపాక్ట్ దేనిపైన ఉంటుంది అంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. ఏంటి మిత్రమా? సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. దీని అంటే టెన్స్, ఆర్టికల్, ప్రిపోజిషన్, క్వశ్చన్ ట్యాగ్, వాయిస్, స్పీచ్, సింపుల్గా అలా పార్ట్ ఆఫ్ స్పీచ్. ముఖ్యంగా పార్ట్ ఆఫ్ స్పీచ్ అని చెప్పొచ్చు. ఓకే, పార్ట్ ఆఫ్ స్పీచ్. నెక్స్ట్ ఇంకొకటి పంక్చువేషన్. వాట్ మిత్రమా? పంక్చువేషన్. దెన్ ఎర్రర్. సో ఎర్రర్ మోస్ట్లీ దేనిపైన ఆధారపడి ఉంటుంది అంటే పార్ట్ ఆఫ్ స్పీచ్ పైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఇది అండి, అంటే సిలబస్ అనేది మనకి ఇంగ్లీష్ గ్రామర్లో సిలబస్ ఇది మనం గమనించాం. వాయిస్లో కూడా ఒక చిన్న కథ ఉంటుందండి. వాయిస్ మనం తెలుసుకున్నప్పుడు వి సూత్రంతో మనం మొత్తం గ్రామర్ మొత్తం కంప్లీట్ చేస్తాం. వి సూత్రంతో పాటు వాయిస్కి ఉన్నటువంటి చాప్టర్ మొత్తం కంప్లీట్ చేస్తున్నాము. చాలా ఈజీగా అన్లిస్తో ప్రతి ఒక్కరు క్వశ్చన్ ఎంత డిఫికల్ట్గా అడిగినా కూడా విచ్ ఇస్ ద పర్ఫెక్ట్ ఆన్సర్ అనేది మీరు చూస్ చేయగలుగుతారు. అలాగే సింపుల్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్లో 6 kinds ఉంటాయి. 6 kinds కూడా చాలా ఈజీగా. సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ వచ్చేటప్పుడు 10 kinds ఉంటుంది. ఈ 10 kinds కూడా ఒక చిన్న నేమ్ డీకోడింగ్తో పాటు చెప్పడం జరిగింది. డిగ్రీ ఆఫ్ కంపారిజన్ కూడా నేమ్ డీకోడింగ్తో చెప్పడం జరిగింది. సబ్జెక్ట్ వెబ్ అగ్రిమెంట్ అని చాలా డీటెయిల్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చెప్పడం జరిగింది. పంక్చుయేషన్ ఇస్ ద కామన్ కామా, ఫుల్ స్టాప్, సెమీకోలన్, కోలన్, బ్రాకెట్, సెమీ బ్రాకెట్. అలాగే ఇటువంటి సింబల్స్ క్వశ్చన్ మార్క్, అలా పారాంథసిస్ ఎప్పుడు ఎట్లా ఉపయోగించాలనేది డీటెయిల్గా దాంట్లో చెప్పడం జరిగింది. అలాగే ఎర్రర్. ఈ గ్రామర్ పార్ట్ మొత్తం మనం కంప్లీట్ చేసి మన ఏప్లో అయితే పొందుపరచడం జరిగింది. కానీ వొకాబులరీ పార్ట్ త్వరలో అప్లోడ్ చేస్తున్నాను మిత్రమా. సో ఇప్పుడు చూద్దాం. నేను ఆఫ్టర్తో పాటు ఒక సెంటెన్స్ తయారు చేస్తానని చెప్పాను. మరి ఎలా ఈ సెంటెన్స్ తయారు చేస్తున్నాను చూడండి. ప్రశాంత్ సార్ కేమ్ ఆఫ్టర్. చూడండి, ప్రశాంత్ సార్ కేమ్ ఆఫ్టర్. ఓకే, అలాగే సెకండ్ క్వశ్చన్, ప్రశాంత్ సార్ కేమ్ ఆఫ్టర్ డిన్నర్ అన్నాను.
ఆఫ్టర్ డిన్నర్. ఒకే వర్డ్ తీసుకున్నాను మిత్రమా. ఇంకొక క్వశ్చన్ తీసుకుంటున్నాను చూడండి. ప్రసన్ సార్ కేమ్ ఆఫ్టర్ ఐ హ్యాడ్ కంప్లీటెడ్ డిన్నర్. ఎలా? నెక్స్ట్ ఫోర్త్ వన్, ద ఆఫ్టర్ డిన్నర్ the speeches were dull. ఆఫ్టర్ డిన్నర్ స్పీచెస్ వర్ డల్. ఇలా 4 సెంటెన్స్ చూడండి. కామన్ ఇక్కడ వాడేమో నేనేమి ఇచ్చాను, అండర్లైన్ చేస్తాను. ఆఫ్టర్ ఎక్కడ అండర్లైన్ చేస్తున్నాం, ఇక్కడ అండర్లైన్ చేస్తాను, హియర్ అండర్లైన్. సో 4 పదాలు ఇటువంటి సెంటెన్స్ నుంచి ఈ 4 పదాల నుంచి ఇదే క్వశ్చన్ కాదండి, సెంటెన్స్ ఫ్రేమింగ్ ఏ విధంగా చేయవచ్చు, ఎలా క్వశ్చన్ వర్డ్ ఎగ్జామ్లో రైట్ చేశాడు. మీరు ఎలా చేస్తారు? నేను సింపుల్గా చెప్తాను. పార్ట్ ఆఫ్ స్పీచ్, ఫైండ్ అవుట్ ది పార్ట్ ఆఫ్ స్పీచ్ అంటాను. పార్ట్ ఆఫ్ స్పీచ్లు ఏంటి ఉంటాయండి? నౌన్, ప్రొనౌన్, వర్బ్, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్ అండ్ ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. అంతే కదండి. సో ముఖ్యంగా ప్రతి దాంట్లో ఇక్కడ నేను ఏమి ఇచ్చాను అంటే ఫైండ్ అవుట్ ది పార్ట్ ఆఫ్ స్పీచ్ అని ఇక్కడ నేను ఇచ్చాను. యాడ్వర్బ్ ఇచ్చాను, యాడ్జెక్టివ్ ఇచ్చాను, ప్రిపోజిషన్ ఇచ్చాను, అలాగే యాడ్వర్బ్, యాడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్ ఇచ్చాను. మీరు ఏం చూస్ చేస్తారు? ప్రసన్ సార్ కేమ్ ఆఫ్టర్ డిన్నర్ అన్నాను. ఇక్కడేమో ప్రిపోజిషన్ ఇచ్చాను, యాడ్జెక్టివ్ ఇచ్చాను, యాడ్వర్బ్, అలాగే కంజంక్షన్ ఇచ్చాను. హియర్ ఆప్షన్స్, హియర్ థర్డ్ వన్ ఇస్ ప్రిపోజిషన్, కంజంక్షన్, adverb, adjective. Here after fourth one adjective ఇచ్చాను, adverb ఇచ్చాను, preposition ఇచ్చాను, అలాగే noun ఇచ్చాను. ఎలా ఇచ్చాను? నా ఎగ్జామ్లో వాడి ఇష్టం. ఇప్పుడు ఎగ్జామ్స్ ఒక్క వార్తను మనం ఎలా ఫ్రేమింగ్ చేసాం గమనించండి. ప్రశాంత్ సార్ కేమ్ ఆఫ్టర్ హియర్ ప్లస్ adverb, నాట్ ఇన్ అడ్జెక్టివ్, నాట్ ఇన్ ప్రిపోజిషన్, నాట్ ఇన్ కంజంక్షన్. ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, లాస్ట్లో చేస్తాను. ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేస్తే 3 ఆన్సర్లు కూడా ఈజీగా పట్టేస్తారు. దెన్ కమింగ్ టు ది ప్రసన్ సార్ కేమ్ ఆఫ్టర్ డిన్నర్. ఆఫ్టర్ డిన్నర్ నౌన్ ముందు ఉంది కాబట్టి ఆఫ్టర్ ఏమైంది? ప్రిపోజిషన్. అంటే సబ్జెక్ట్ ముందు వచ్చిన, ఆబ్జెక్ట్ ముందు వచ్చిన, అంటే నౌన్ ముందు వచ్చిన, ప్రొనౌన్ ముందు వచ్చిన దాన్ని ప్రిపోజిషన్ అంటాం. కాబట్టి ఇక్కడ ప్రిపోజిషన్. సెకండ్ వన్ ఇస్ ద ప్రిపోజిషన్, ఫస్ట్ వన్ ఇస్ ద అడ్జెక్టివ్. థర్డ్ వన్ ప్రశాంత్ సార్ కేమ్ ఆఫ్టర్ ఐ హ్యాడ్ కంప్లీటెడ్ డిన్నర్ అన్నాను. ఎక్కడ చూడండి ఆఫ్టర్ అండ్ హియర్ కంబైన్డ్ 2 స్టేట్మెంట్. ప్రశాంత్ సార్ కేమ్ ఈజ్ ద 1 స్టేట్మెంట్ అండ్ ఐ హ్యాడ్ కంప్లీటెడ్ డిన్నర్ ఈజ్ ద అనదర్ స్టేట్మెంట్. 2 స్టేట్మెంట్ని కంబైన్ చేసి చెప్తుంది కాబట్టి హియర్ ఈజ్ ద కంజంక్షన్. క్లియర్? దెన్ థర్డ్ ఆన్సర్ ఈజ్ ద కంజంక్షన్. దెన్ ఫోర్త్ ఆన్సర్ ద ఆఫ్టర్ డిన్నర్ స్పీచెస్ వర్ డల్. ఏ వాడైతే నౌన్ని క్వాలిఫై చేస్తుందో, నౌన్ని క్వాలిఫై చేస్తూ నౌన్ యొక్క గుణాన్ని గురించి తెలియపరిస్తే దాన్ని అడ్జెక్టివ్. విచ్ వర్డ్ ఇట్ డినోటెడ్ ఆర్ ఇట్ ఎక్స్ప్రెస్ అబౌట్ ది నౌన్ ఆర్ ఏ ప్రొనౌన్, we say that is the and which type of express quantity, quality or a number of a noun or a pronoun is called adjective. అంటే అది adjective అని మనం ఎలా గుర్తిస్తాం? ఏదైతే అది నౌన్ యొక్క లేదా ప్రొనౌన్ యొక్క క్వాలిటీ కానీ, క్వాంటిటీ కానీ, నంబర్ కానీ గురించి తెలియజేస్తే దానిని adjective అంటాం. కాబట్టి ఇక్కడ నా డిన్నర్ ఏమైంది మిత్రమా? కాబట్టి ఈ దేని యొక్క స్పీచెస్ వెరడల్ అన్నాం. కాబట్టి అక్కడ ఆఫ్టర్ ఏమవుతుంది? అడ్జెక్టివ్ అవుతుంది. సో ఈ విధంగా క్వశ్చన్స్ వాడు అడిగే అవకాశాలు చాలా సింపుల్. కానీ డిఫరెన్స్ మనం తెలుసుకోకుండా మనం ఎగ్జామ్ హాల్కి వెళ్తున్నాం. ఇంగ్లీష్ అంటే కొంచెం భయం అంటాం. when you learn, while you are going to learning in any type of topic, before that you have to learn basic part. After then you should learn clearly the difference between these type. ఇలా డిఫరెన్స్ మీకు తెలుసుకుంటే డెఫినెట్లీ మీరు అది స్టేట్ కావచ్చు, సెంట్రల్ కావచ్చు, ఇంగ్లీష్లో మీకు గుడ్ మార్క్స్ వస్తాయి. ఇదే సీక్రెట్ అండి, మరి ఏట్లేదు. ఇంగ్లీష్లో ఎక్కువ మార్క్స్ రావడానికి ద ఫస్ట్ అండ్ ద బెస్ట్ సీక్రెట్ ఏంటంటే ద డిఫరెన్స్. రెండోది
ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చేయడం, ప్రాక్టీస్ చేయడం, అప్పుడు యూ ఏబుల్ టు గెయిన్ గుడ్ మార్క్. సో మరి ఎలా ప్రతి ఒక్క టాపిక్ నుంచి డీటెయిల్గా డెప్త్గా మీరు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, ఎగ్జామ్లో అతి ఎక్కువ మార్కుతో ఉత్తీర్ణత మీకు అంటూ ఒక ఉద్యోగం మీ సొంతం అవ్వాలి అంటే మన కోర్సులో మీరు జాయిన్ అవ్వండి. తప్పనిసరిగా నా ఒక సపోర్ట్ అందిస్తాను. అలాగే ఈ వీడియో ప్రతి ఒక్కరు యూస్ఫుల్ అయ్యేటట్టు ఉంది కాబట్టి మీరు మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేస్తారు ఆశిస్తూ, if there is anything you can comment in a comment box. I will try to answer your question. Thank you.